హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు మీకు ఈ సీరియల్లో ఏం జరిగిందో తెలుసుకోవాలి అనుకుంటున్నారా? అయితే వెంటనే మనం సీరియల్లోకి వెళ్ళిపోదాం. ఇక వల్లి అయితే భాగ్యానికి ఫోన్ చేస్తుంది. ఒక్కసారిగా భాగ్యం అమ్మడేంటి ఇప్పుడు ఫోన్ చేస్తుంది అని చెప్పి ఇక భాగ్యం ఫోన్ లిఫ్ట్ చేయడంతో ఇంకా వల్లి అయితే అమ్మోయ్ ఇక్కడ చాలా ఘోరాలు జరిగిపోతున్నాయే అని అంటుంటే ఒక్కసారిగా భాగ్యం ఏంటే అమ్మడు ఘోరాలు అంటున్నావు, ఏమైంది అని అంటుంటే ఇంకేమవుతుంది, ఆ ధీరజ్ అనుకున్నట్టుగానే కారు కొనేశాడు. పైగా ఇంట్లో అందరూ కూడా ధీరజ్ని తెగ పొగిడేశారు. ఇక నర్మద సాయంత్రం నన్ను హాస్పిటల్కి తీసుకెళ్తానని తను చేస్తున్న ప్రయత్నాలన్నీ మొదలు పెట్టేసింది. ఇక నువ్వెప్పుడు ఆ నర్మదని ఇంటి నుంచి బయటకు గెంటేస్తావు అని అంటుంటే ఒక్కసారిగా భాగ్యం సుడముడు ఆ నర్మద తనంతట తానుగానే ఇంటి నుంచి వెళ్ళిపోయేలా చేస్తాను, నేను అదే పనిలో ఉన్నాను, నువ్వు కంగారు పడమాకు అని అంటుంటే ఇక వల్లి అయితే అమ్మోయ్ నీకింకో విషయం చెప్పడం మర్చిపోయాను. ఇంతవరకు నేను ఇంట్లో వాళ్ళకి నా కడుబండారం బయటపడకుండా జాగ్రత్త పడ్డాను, కానీ ఇప్పుడు నాకు మరో కొత్త సమస్య మొదలైంది అని అంటుంటే ఒక్కసారిగా భాగ్యం షాక్ అయిపోతుంది. అమ్మడు ఏమంటున్నావే, మళ్ళీ కొత్త సమస్య అంటున్నావేంటి అని అంటుంటే అవునమ్మా, ఎదురుగా అదే ఎదురింట్లో ఉన్న ఆ విశ్వగాడు స్టేషన్ నుంచి ఈరోజే బెయిల్ మీద బయటికి వచ్చాడు. వాడు చూస్తున్న దగ్గర నుంచి నాకు వణుకు పుడుతుంది. వాడు మళ్ళీ నన్ను ఏ రకంగా బెదిరిస్తాడని భయంగా ఉంది అని అంటుంటే ఇక భాగ్యం ఒసై పిచ్చిదానా, ఇలా భయపడుతూ ఉంటే వాళ్ళు నిన్ను భయపెడుతూనే ఉంటారు. అయినా వాడి దగ్గర నువ్వెందుకు భయపడ్డాం? ఆల్రెడీ నువ్వు అమూల్య విషయంలో చేసిందంతా మీ ఆయనకి మీ అత్తగారికి తెలిసిపోయింది కదా, మరి ఇంకెందుకే భయం అని అంటుంటే ఒసై పిచ్చిదానా, నువ్వసలు ఏమి ఆలోచించవా? నువ్వు పెద్ద తెలివైన దానివి అనుకున్నాను, కానీ నాకన్నా నీది మట్టి బుర్రమ్మా. అసలు అమూల్యని అలాగే విశ్వక్ని కలపడానికి కారణం విశ్వక్ దగ్గర మనం 10 లక్షలు తీసుకున్నాం. ఆ 10 లక్షలు మీ అల్లుడు గారికి ఇవ్వడం కోసమే ఇదంతా చేశాం. ఆ విశ్వక్గాడు నా దగ్గర డబ్బులు తీసుకుని నాకు హ్యాండ్ ఇచ్చావంటూ వాడు చాలా పెద్ద గొడవ చేస్తాడు. వాడి గురించి నీకు తెలీదు. ఇప్పుడు అదే విషయం గురించి నన్ను మళ్ళీ బెదిరిస్తాడేమో, అలాగే వాడు నాతో మళ్ళీ ఏదైనా తప్పులు చేయిస్తాడేమోనని భయంగా ఉంది. ఈసారి కనుక అటువంటి పొరపాటు జరిగితే నా మగుడు నాకు విడాకులు ఇచ్చేస్తాడు అంటూ ఇంకా వల్లి అయితే భయపడిపోతూ ఉంటుంది. ఇంకా భాగ్యం సుడముడు నువ్విలా భయపడి మమ్మల్ని బెదరకొట్టకు. సుడు ఇంతవరకు ఆ విశ్వగాడు ఏం చేయలేదు కదా, మరి ఇక నుంచైనా ఎందుకు చేస్తాడు? సుడు ఒకవేళ వాడి దగ్గర మనం డబ్బు తీసుకున్న సంగతి బయటడాలని అనుకుంటే వాడు స్టేషన్కి వెళ్ళేటప్పుడే ఆ నిజాన్ని అందరి ముందు బయటెట్టేవాడు. నువ్వు కాస్త సైలెంట్గా ఉండు అంటూ ఇక భాగ్యమైతే వల్లికి ఏదో చెప్తుంది. ఇక వల్లి అయితే అమ్మా ఏమంటున్నావే, ఇప్పుడు నేను అలా చేస్తే ఆ నిజం ఇంట్లో ఎవరికైనా తెలిసిందంటే నన్ను అస్సలు బతకనివ్వరు అని అంటుంటే ఇక భాగ్యమైతే సుడమ్మడు నీ కాపురాన్ని నిలబెట్టుకోవాలనుకున్నా, అలాగే ఆ నర్మద ప్రేమాల నుంచి నువ్వు తప్పించుకోవాలనుకున్నా, నువ్విది చెయ్యక తప్పదు అంటూ ఇంకా భాగ్యమైతే కాల్ కట్ చేస్తుంది. వల్లి అయితే ఏంటి అమ్మ నన్ను మళ్ళీ మరొక ప్రాబ్లంలో తోసేయట్లేదు కదా అంటూ వల్లి ఆలోచనలో పడి ఇక లోపలికైతే వెళ్తుంది. ఒక్కసారిగా వల్లికి నర్మదైతే ఎదురొస్తుంది. హాయ్ అక్క, ఏంటి ఎవరితోనో ఫోన్ మాట్లాడుతున్నట్టున్నావు అని అంటుంటే అవును అవును నర్మదా, అమ్మతోనే మాట్లాడుతున్నాను. అదే కడుపుతో ఉన్నాను కదా, ఎలా ఉన్నానా ఏంటి అని అమ్మ ఫోన్ చేసి అడుగుతుంటే చెప్తున్నాను అని అంటుంటే అవునక్క, నువ్వు ఆ రోజు స్కానింగ్ తీయించుకున్న తర్వాత డాక్టర్ గారు నీకు రాసిచ్చిన మెడిసిన్స్ ఏంటో చూడలేదు, ఒక్కసారి ఆ మెడిసిన్స్ ఏంటో చూపిస్తావా అని అంటుంటే ఒక్కసారిగా అక్కడికి వచ్చిన సుకన్య ఏటి మెడిసిన్స్ చూపించాలా? చూడు నర్మదా, కడుపుతో ఉన్నోళ్ళు వేసుకునే మందులు సొత్తే నీకేమొస్తుంది చెప్పు అని చెప్పి ఇక సుకన్య అయితే నర్మదని అడుగుతుంటే ఇక నర్మద సుకన్య వైపు కోపంగా చూస్తూ చూడు, నేను అడుగుతుంది వల్లి అక్కని, నువ్వెందుకు కలగ చేసుకుంటున్నావు? అక్క నీకు ఆ రోజు డాక్టర్ రాసిచ్చిన మెడిసిన్స్ ఇస్తావా అని అంటుంటే ఇక వల్లి ఇస్తాను,
ఇస్తాను గాని ఎందుకు అని చెప్పి వల్లి భయంగా నర్మదని అడుగుతూ ఉంటే ఇక అప్పుడే వచ్చిన వేదవతి అదంతా విని ఏంటే మందులంటున్నారు, కొంపతీసి నాకు తెలియకుండా నువ్వు కూడా నెల తప్పావా అంటూ ఇక నర్మదని అడగడంతో ఒక్కసారిగా నర్మద ఛీ ఏంటత్తయ్య అలా అంటున్నారు, ఒకవేళ అట్లాంటిదేదన్నా జరిగితే నేను ముందుగా మీకే చెప్తాను అని చెప్పడంతో ఒక్కసారిగా ఇక వేదవతి ఏంటే కనీసం ఇంట్లో ఎవ్వరికీ చెప్పకుండా నాకే చెప్తానని నన్ను కాకపడుతున్నావు, నాతో ఏమైనా పనుందా అంటూ ఇక వేదవతి మాట్లాడుతుంటే అదేం లేదులే గాని ఇంతకీ మన ప్రేమ జంట ఇంటికి వచ్చారా లేదా అంటూ ఇక నర్మద అయితే వేదవతిని అడగడంతో వేదవతి వచ్చారు, వాళ్ళ వల్ల నైట్ అంతా నాకు నిద్ర లేదు అని చెప్పడంతో ఒక్కసారిగా ఇక వల్లి షాక్ అయిపోతుంది. ఏంటత్తయ్య వాళ్ళ వల్ల మీకు నిద్ర లేకపోవడమేంటి అని అంటుంటే మరి కాదా, వాళ్ళు రాత్రి బయటికి వెళ్లారు, తిరిగి వచ్చే వరకు వాళ్ళ కోసం ఎదురు చూస్తూ గుమ్మం దగ్గరే కూర్చున్నాను, సరేలే ఇంతకీ వాళ్ళు లేచారో లేదో చూడు అని చెప్పడంతో ఇక వల్లి అయితే అక్కడి నుంచి తప్పించుకోవడం కోసం సరే అత్తయ్య నేనెళ్ళి ప్రేమ ధీరజ్లని తీసుకొస్తాను అని అంటుంటే ఇంకా నర్మద అయితే అక్క వాళ్ళు ఎలాగో వస్తున్నారే కానీ నువ్వొకసారి నీ మెడిసిన్స్ ఇస్తావా అని చెప్పడంతో ఒక్కసారిగా ఇక వల్లి అయితే వెనక్కి తిరిగి చూడటంతో ధీరజ్ ప్రేమ నడుచుకుంటూ వస్తారు. ఇక నర్మద అడిగిన మాటలకి వల్లి తప్పించుకోవడానికి అస్సలు అవకాశం లేదు, ఇప్పుడు చచ్చినట్టు దీనికి మందులు తీసుకొచ్చి ఇచ్చి తీరాల్సిందే అని చెప్పి ఇక తన మనసులో అనుకుంటూ అక్కడి నుంచి గదిలోకి వెళ్తుంది. ఇప్పుడు ఈ నర్మదకి నేను ఏం మందులు ఇవ్వాలి, అసలు ఈ నర్మద ఏం చేయాలనుకుంటుంది, కొంపతీసి నా కడుపు గురించి అందరి ముందు నిజం బయట పెట్టాలని ఇలా అందరి ముందు నన్ను మందులు అడుగుతుంది అంటూ ఇక వల్లి అయితే తనలో తను ఆలోచించుకుంటూ భయపడుతూ ఉంటుంది. ఇంతలో సుకన్య ఒక మందుల కవర్ని తీసుకొచ్చి వల్లి చేతిలో పెడుతుంది. ఒక్కసారిగా వల్లి సుకన్య వైపు అలాగే మందుల కవర్ వైపు చూస్తూ ఏంటే ఆ నర్మదేమో మందులు తెమ్మంటే ఇట్లాంటప్పుడు నువ్వు నాకు చాక్లెట్లు ఇస్తున్నావు, నీ కంటికి నేనిప్పుడు చాక్లెట్లు తినే మూడ్లో ఉన్నా అనుకుంటున్నావా అంటూ ఇక వల్లి అయితే సుకన్య మీద కోపడుతుంటే సుకన్య అబ్బబ్బా నువ్వు ఆవేశమే తప్ప ఆలోచించడం అస్సలు శాత కాదు, చూడు అవి చాక్లెట్స్ కాదు మందులు, వెళ్ళి నర్మదకి ఆ మందులిచ్చేయి అని చెప్పడంతో ఒక్కసారిగా వల్లి షాక్ అయిపోతుంది. ఏంటే నేను కడుపుతో లేనన్న సంగతి అందరి ముందు బయటెట్టడానికి మందులు చేతిలో పెడుతున్నావా అని అంటుంటే అబ్బబ్బా అవి కడుపుతో ఉన్నవాళ్ళు వేసుకుని మందులే, వెళ్ళి వాటిని తీసుకెళ్ళు అని చెప్పడంతో ఒక్కసారిగా వల్లి ఏంటి ఇవి కడుపుతో ఉన్నవాళ్ళు వేసుకునే మందులా, ఇవి నీకెక్కడవే, కొంపతీసి నువ్వు పెళ్లి కాకుండానే అని అంటుంటే చిచ్చి నీ కంటికి నేను ఎలా కనిపిస్తున్నాను, నేను పెద్ద హీరోయిన్ ఇవ్వాలనుకుంటున్నాను, నువ్విట్టా పిచ్చి పిచ్చి మాటలు మాట్లాడుకో, చూడు ఇట్టాంటిదేదో వస్తుందని ముందుగానే జాగ్రత్త పడ్డాను, అందుకే అత్తతో మాట్లాడి ఈ మందులు తెప్పించాను అని చెప్పడంతో ఇక వల్లి అయితే తెగ ఆనందపడిపోతూ ఆ మందుల్ని తీసుకెళ్లి నర్మద చేతిలో పెడుతుంది. ఒక్కసారిగా నర్మద ఆ మెడిసిన్స్ చూసి అవి ప్రెగ్నెన్సీ టాబ్లెట్స్ అని తెలుసుకొని వీటిని ఎలా వాడుతున్నావక్క అని అడగడంతో ఒక్కసారిగా ఇక వేదవతి ఏంటే దాన్ని అలా ప్రశ్నల మీద ప్రశ్నలు వేసి బెదరకొడుతున్నావు, అది ఆ మందులు డాక్టర్ చెప్పినట్టుగా వేసుకుంటుంది, మధ్యలో నువ్వేంటి అంటూ ఇక వేదవతి అయితే నర్మదని నోరు మోయిచి ఇక వల్లికి సపోర్ట్ చేస్తుంది. ఇంకా వల్లి అయితే అమ్మయ్య అత్తయ్య గారు నన్ను అర్థం చేసుకున్నట్టున్నారు, నేను చెప్పలేకపోతున్నానని ఈవిడే చెప్తుంది అంటూ ఇక వల్లి అయితే సరే నేను ఉదయమనగా టిఫిన్ చేసేసాను, ఇంతవరకు టాబ్లెట్లు వేసుకోలేదు, నేను వెళ్ళి టాబ్లెట్స్ వేసుకుంటాను అంటూ ఇక వల్లి అయితే నర్మద చేతిలో ఉన్న మెడిసిన్ తీసుకుని అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. ఇక పక్కన ఉన్న ప్రేమ అయితే అక్క ఈ వల్లి మెడిసిన్స్ వల్ల బయటపడే రకం కానే కాదు, ఈ వల్లి నిజస్వరూపం బయట పెట్టాలి అంటే మనం డాక్టర్ని తీసుకురావాల్సిందే అంటూ ఇక వల్లిని చూస్తూ ప్రేమ నర్మద ఒకరినొకరు చూసుకుని నవ్వుకుంటారు. ఇక రామరాజు భుజమా టీ తీసుకురా అని చెప్పి హాల్లో కూర్చుని ఉండగా ఇక వేదవతి అయితే టీ తీసుకుని రామరాజు చేతిలో పెడుతుంది. ఇంకా ఇంతలో ఒక డాక్టర్ అయితే
అక్కడికైతే వస్తాడు. ఆ డాక్టర్ తిక్కలోళ్ళ ప్రవర్తిస్తుంటాడు. ఇంకా డాక్టర్ని చూసిన రామరాజు అలాగే వేదవతి, డాక్టర్ గారు మీరెందుకు వచ్చారు, మిమ్మల్ని ఎవరు పిలిచారు అని అంటుంటే, నే డాక్టర్ని తీసుకొచ్చింది మేమే అత్తయ్య గారు అంటూ ఇంకా నర్మద అలాగే ప్రేమ ఇద్దరు కూడా వేదవతితో చెప్పడంతో ఒక్కసారిగా వేదవతి, ఏంటే ఉన్న పలంగా డాక్టర్ని తీసుకొచ్చారు, ఏమైందే, ఇంట్లో అందరూ బాగానే ఉన్నారు కదా అని అంటుంటే ఇంకా ఇంతలో ధీరజ్ అయితే, అమ్మా ఇంట్లో అందరూ బాగానే ఉంటారు, కానీ ఒకసారి చెకప్ చేయించుకోవడం మంచిది కదా అని చెప్పడంతో ఇంకా రామరాజు, రే చిన్నోడా, ఇప్పుడు ఉన్న పలంగా డాక్టర్తో చెకప్ ఎందుకు అని అంటుంటే, నాన్న ఈ మధ్యన ఇంట్లోనే ఇలా డాక్టర్ని పిలిపించి అందరూ హోమ్ చెకప్ చేయించుకుంటున్నారు, దానివల్ల మనకేదైనా ప్రాబ్లమ్స్ ఉంటే దానికి తగ్గ మెడిసిన్ వేసుకుంటే తగ్గిపోతుంది కదా, పైగా ఇప్పుడు వయసుతో తేడా లేకుండా షుగర్లని బీపీలని రకరకాల రోగాలు పుట్టుకొస్తున్నాయి అంటూ ఇక ధీరజ్ అయితే రామరాజుతో చెప్పడంతో ఇంకా అక్కడే ఉన్న చందు, రే చిన్నోడా మంచి పని చేసావు, డాక్టర్ని తీసుకొచ్చి చాలా మంచి పని చేసావు, నేను కూడా ఈ మధ్యన న్యూస్లో పేపర్స్లో చదువుతున్నాను, ఇలా హోమ్ చెకప్ చేయించుకోవడం వల్ల చాలా మంచి మంచి ఉపయోగాలున్నాయంట అంటూ ఇక చందు కూడా ధీరజ్తో చెప్పడంతో ఇంకా నర్మద ప్రేమ ముందుగా మావయ్య గారిని చెకప్ చేయమని చెప్తాడు. ఇక డాక్టర్ అయితే రామరాజుని చెకప్ చేస్తూ ఉంటే ఇక డాక్టర్ ప్రవర్తన చూసి, వీడేంటి మనుషుల్ని చూసేవాళ్లా లేడు, కుక్కల్ని చూసేలా ఉన్నాడు అంటూ ఇక పక్కన ఉన్న తిరుపతి అయితే అతనితో అంటుంటే ఇంకా ఆ డాక్టర్ అయితే, చూడండి కుక్కలంటున్నారేంటి, మీ దృష్టిలో కుక్కలు వేరు మనుషులు వేరు అనుకుంటా, కానీ నా దృష్టిలో కుక్కలు మనుషులు ఒక్కటే అంటూ ఇక ఆ డాక్టర్ అయితే తిరుపతిని చెకప్ చేస్తుంటాడు. తిరుపతి అయితే, అమ్మో వీడేంటి అచ్చో కుక్కను చూసినట్టు చూస్తున్నాడు, నాకు వీడిని చూస్తుంటే తేడాగా ఉంది అంటూ తిరుపతి ఒక్కొక్క అడుగు వెనక్కి వేస్తుంటే ఇక ఇంతలో సుకన్య అలాగే అక్కడికి వల్లి అయితే వస్తారు. ఒక్కసారిగా సుకన్యని చూసి తిరుపతి మెడికల్ తిరిగిపోతూ, డాక్టర్ గారండి, అదిగో తనకి కూడా చూడండి, తనకేదైనా ప్రాబ్లం ఉంటే మాత్రం మీరు నాతోనే చెప్పాలి అంటూ తిరుపతి అయితే హడావుడి చేస్తుంటాడు. ఇక ఇంతలో సుకన్య అలాగే వల్లి ఇద్దరు కూడా ఆశ్చర్యంగా చూస్తుంటే ఇక చందు, డాక్టర్ గారు తను నా భార్య, తను కడుపుతో ఉంది, తనని కూడా చెక్ చేయండి అని చెప్పడంతో ఒక్కసారిగా వల్లి చేతిలో ఉన్న ఫ్రూట్ని కింద పడేస్తుంది. ఇక డాక్టర్ అయితే ఓకే అంటూ వల్లి దగ్గరికి వెళ్ళబోతుంటే, వద్దు నేను ఆల్రెడీ చెకప్ చేయించుకున్నాను, స్కానింగ్ కూడా తీసుకున్నాను అంటూ ఇక వల్లి అయితే భయపడుతూ వెనకడుగు వేస్తుంటే ఇక నర్మద ప్రేమ వల్లికి అడ్డుగా వెనక నిలబడతారు. ఇంకా వల్లి అయితే వాళ్ళిద్దరి వైపు చూస్తుంది. వల్లి, ఏంటి, నేను ఆల్రెడీ చెకప్ చేయించుకున్నాను కదా, నాతో పాటు మీరు కూడా వచ్చారు కదా, ఇప్పుడు ఇదంతా ఎందుకు అని అంటుంటే, చూడక్క, ఆయన నీ కడుపులో బిడ్డ అంతా బాగానే ఉందా లేదా అని అన్నీ చెక్ చేస్తాడు, ఆయనకి స్కానింగ్ కూడా అక్కర్లేదు అంటూ ఇక వల్లి ఒకవైపు నర్మద ఒకవైపు వల్లిని వెళ్లకుండా ఆపుతుంటారు. ఇక వల్లి అయితే తప్పదా అని అంటుంటే, తప్పదక్క, చెకప్ చేయించుకోవాల్సిందే అంటూ ఇక వల్లి అలాగే ప్రేమ అలాగే నర్మద ఇద్దరు కూడా వల్లిని ముందుకు తోస్తారు. ఇక డాక్టర్ అంతా చెక్ చేసిన తర్వాత ఒక్కసారిగా డాక్టర్ గారు, చూడండి, ఈమె అంతా బాగానే ఉంది, కాకపోతే కాస్త లావుగా ఉంది, ఈవిడ కొంచెం తగ్గితే త్వరగా ప్రెగ్నెన్సీ వచ్చే అవకాశాలున్నాయంటూ డాక్టర్ చెప్పడంతో ఒక్కసారిగా అందరూ షాక్ అయిపోతారు. ఇక చందు అయితే, డాక్టర్ ఏం మాట్లాడుతున్నారు, తనిప్పుడు కడుపుతో ఉంది అని అంటుంటే, ఏంటి కడుపుతో ఉందా, లేదే, ఈవిడ కడుపులో ఎటువంటి పిల్లల కదలిక లేదే, మీరేదో పొరపాటు పడుతున్నారు అని చెప్పి ఇంకా డాక్టర్ చెప్పడంతో ఒక్కసారిగా అందరూ కూడా షాక్ అయిపోతారు. ఇక వేదవతి అయితే, ఏంటే డాక్టర్ గారు, నీ కడుపులో పిండమే లేదంటున్నారు, అసలు నువ్వు నిజంగానే కడుపుతో ఉన్నావా అంటూ వేదవతి అయితే చాలా కోపంగా వల్లిని అడుగుతుంది. ఒక్కసారిగా వల్లి భయంతో గజగజ వణికిపోతుంది. ఇక చందు అయితే, అమ్మా నువ్వాగు అంటూ ఇక వల్లి వైపు కోపంగా చూస్తూ, చెప్పు, నిజం చెప్పు, నిజంగా నువ్వు కడుపుతో ఉన్నావా లేదా అని అంటుంటే ఇక వల్లి అయితే భయంతో ఇక గజగజ వణికిపోతుంది. అది బా
మరి మా అమ్మ అని అంటుంటే, ఏయ్, నేను నీ గురించి అడుగుతుంటే నువ్వు మీ అమ్మ గురించి మాట్లాడుతున్నావేంటి? చెప్పు, నీ కడుపులో బిడ్డ ఉందా లేదా అని అంటుంటే ఇక వల్లి లేదని ఉందని తల అటూ ఇటూ అడ్డంగా అలాగే నిలువుగా ఊపుతుంది. ఇక వల్లిని చూసిన చందు కోపంగా, ఏయ్, నేనే అడుగుతుంటే వినిపించట్లేదా? నీ కడుపులో బిడ్డ ఉందా లేదా అని చెప్పి ఇక చందు అడుగుతుంటే సడన్ గా అక్కడికి భాగ్యమైతే వస్తుంది. ఇక భాగ్యమైతే అల్లుడు గారు నేను చెప్తాను అంటూ అక్కడికి వస్తుంది. ఇక భాగ్యాన్ని చూసిన చందు, ఏంటి మీరు చెప్తారా? నేను అడుగుతుంది మిమ్మల్ని కాదే, ఆయన ఇక్కడికి మిమ్మల్ని ఎవరు పిలిచారు అని చెప్పి ఇక చందు అయితే భాగ్యాన్ని కోపంగా చూస్తూ అడుగుతూ ఉంటే, అల్లుడు, అమ్మడు గురించి తర్వాత మాట్లాడుకుందాం, ఒకసారి అటు చూడండి అంటూ ఇక నర్మద వాళ్ళ నాన్నని చూపిస్తుంది. ఒక్కసారిగా నర్మద వాళ్ళ నాన్న చాలా ఆవేశంగా అక్కడికొచ్చి, చూడండి రామరాజు గారు, నేను మీ ఇంటికి నా కూతుర్ని కోడలుగా చేయాలని అనుకోలేదు. మీ కొడుక్కి కాలు కడిగి కన్యాదానం కూడా చేయలేదు. నా కూతురు ఇష్టపడి నీ కొడుకుని పెళ్లి చేసుకుని ఈ ఇంట్లో కోడలిగా అడుగుపెట్టింది. కానీ మీరు మా అమ్మాయి విషయంలో ఇంత కుట్ర చేస్తారని అస్సలు అనుకోలేదు. ఇక ప్రసాదరావు అయితే రామరాజుని తన మాటలతో అవమానిస్తూ తన మనసుని బాధ పెడుతూ ఉంటాడు. ఒక్కసారిగా రామరాజు చాలా కోపంగా ఇక ప్రసాదరావు మీద కోపాన్ని విరజిమ్మడంతో ఇక అక్కడే ఉన్న సాగర్, నాన్న, మా మావయ్య గారిని అవమానిస్తారా అంటూ ఇక రామరాజు మీద చెయ్యెత్తుతాడు. అది చూసిన రామరాజు ఒక్కసారిగా కుప్పకూలిపోతాడు. రానున్న ఎపిసోడ్స్ అయితే మరింత ఇంట్రెస్టింగ్ గా మారిపోతున్నాయి. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈ రోజు మీకు ఈ సీరియల్లో ఏం జరిగిందో తెలుసుకోవాలి అనుకుంటున్నారా? అయితే వెంటనే మనం సీరియల్లోకి వెళ్ళిపోదాం. ఇక వల్లి అయితే భాగ్యానికి ఫోన్ చేస్తుంది. ఒక్కసారిగా భాగ్యం, అమ్మడేంటి ఇప్పుడు ఫోన్ చేస్తుంది అని చెప్పి ఇక భాగ్యం ఫోన్ లిఫ్ట్ చేయడంతో ఇంకా వల్లి అయితే, అమ్మోయ్, ఇక్కడ చాలా ఘోరాలు జరిగిపోతున్నాయే అని అంటుంటే ఒక్కసారిగా భాగ్యం, ఏంటే అమ్మడు ఘోరాలంటున్నావు, ఏమైంది అని అంటుంటే, ఇంకేమవుతుంది, ఆ ధీరజ్ అనుకున్నట్టుగానే కారు కొనేశాడు. పైగా ఇంట్లో అందరూ కూడా ధీరజ్ని తెగ పొగిడేశారు. ఇక నర్మద సాయంత్రం నన్ను హాస్పిటల్కి తీసుకెళ్తానని తను చేస్తున్న ప్రయత్నాలన్నీ మొదలు పెట్టేసింది. ఇక నువ్వెప్పుడు ఆ నర్మదని ఇంటి నుంచి బయటకు గెంటేస్తావు అని అంటుంటే ఒక్కసారిగా భాగ్యం, సుడమ్మడు, ఆ నర్మద తనంతట తానుగానే ఇంటి నుంచి వెళ్ళిపోయేలా చేస్తాను. నేను అదే పనిలో ఉన్నాను, నువ్వు కంగారు పడమాకు